వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? ఈ దినాన చదవబడినటువంటి పాత నిబంధన లేఖన భాగంలో మనము గమనించిన వారమైతే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28, 29 వచనాలు మనం గమనించినట్లయితే, తరువాత సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించెదను, ప్రవచనములు చెప్పుదురు. ఇక్కడ దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ కృమ్మరింపబడిన తరువాత ఏమి జరగనై ఉందో దానిని గురించి యోవేలు ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ లేఖనములో మనకు కనబడతా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో వాగ్దానం చేస్తుంది. ఈ పెంతెకొస్తు దినాన దేవుని పరిశుద్ధాత్మను వరమును కలిగి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనము గమనించిన వారమైతే, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 11వ వచనములో మనం గమనిస్తే, బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, మారు మనస్సు నిమిత్తము నేను నీకు నీళ్లలో బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, నా వెనక వచ్చువాడు నాకంటేను శక్తిమంతుడు, కనుక నేను అతని చెప్పుల వారిని విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని యోహాను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దినం మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ నేను మీతో కూడా నివసించెదను, సత్య స్వరూపి యొక్క ఆత్మ నేను మీకు అనుగ్రహించేదను. ఈ ఆత్మ మనలను మనతో ఒడంబడిక చేస్తుంది. అపోస్తుల కార్య గ్రంథములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం ప్రియులారా. అపోస్తుల కార్య గ్రంథములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక